ఇవాళ కూర కోసం అయితే 2 రకాల చేపలు తీసుకున్నాం. ఇందులో ఒకటైతే వండుతాం. అదేంటంటే ఇది శీలావతి, ఇవి వచ్చి పార్లు. ఇప్పుడు ఈ 2 తీసేసి మనం ఈ శీలావతిని అయితే వండుదాం. ఇవాళ అయితే కూర కోసం ఒక చేపనైతే తీసుకున్నానండి. దీని పేరు తెలిసే ఉంటే కనుక శీలావతి, ఒకవేళ తెలియకపోతే కనుక దీని పేరు అయితే శీలావతి అండి. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకుందాం. మేమైతే చికెన్ తినకూడదు కదండి మా ఇంట్లో ముగ్గురం కూడాని, అందుకని చెప్పనైతే మా దండయాత్ర అయితే చేపలమే పడింది. అందుకే దేవుడి దయ వల్ల రోజుకో రకం చేప అయితే దొరుకుతుంది. ఇవాళ దొరికిన చేపలదైతే ఈ శీలావతి అండి. కొన్ని పేర్లు డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఉంటాయి. చాలా ఫేమస్ ఫిష్ అండి ఇది కూడానే. శీలావతి అంటేనే తెలిసే ఉంటుంది చాలా మందికి. ఇంకా చాలా పెద్ద పెద్ద సైజు ఉంటాయి, బట్ నాకు చిన్న సైజు చేప అయితే దొరికింది. సరిపోద్దండి మాకు ఇది. మరి ఎక్కువైనా తినడానికి ఏది అవ్వదు. పిల్లలు తినరు, మేమంటే అలా తినేస్తాం పెద్దవాళ్ళం. నేను డైలీ నా ఫుడ్లో ఏవైతే తీసుకుంటున్నానో అవి మాత్రమే మీకు చేసి చూపిస్తున్నాను. నేను వేరే స్పెషల్గా అయితే ఏం తీసుకోవట్లేదు. ఈ చేప అయితే కొంచెం మెత్తగా ఉంటుందండి. దీని మీటు చాలా స్లోగా కట్ చేసుకోవాలి కత్తి పెడతాం మనం, లేకపోతే పీసులు అయిపోద్ది. ఇప్పుడు చూసారా ఆల్రెడీ నేను ఇలా పట్టుకుని జస్ట్ అలా నెమ్మదిగా తోముతుంటేనే చూసారా సొట్టలు పడిపోతుంది. చాలా కేర్ఫుల్గా అయితే కట్ చేసుకున్నానండి, పీసులు అయిపోకుండా పీసెస్ని అయితేనే. కర్రీ కోసం అయితే ఒక 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటో అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం పేస్ట్ కింద, అంటే కొంచెం కచ్చా పచ్చాగా లైట్గా. ఇదైతే ఇగురు చేసుకోవచ్చండి, అంటే ఇంకా అస్తమానం ఇగురు తినలేకపోతున్నామండి. ఎంత మంచి చేప అయినా సరే కొన్నిసార్లు ఇగురులు తినలేం కదా, అందుకని చెప్పనైతే ఈసారి పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కదండి. ఇప్పుడు అలాగే ఒక టమాటో తీసుకుంటున్నాను, ఎక్కువ అక్కర్లేదు, పులుపు వేసుకుంటాం కదా చింతపండు పులుసు, అందుకని చెప్పనైతే ఒక్కటే తీసుకుంటున్నాను. ఇది చెప్పాలంటే చేప అసలు ఇగురే బాగుంటుందండి. ఇంకా పెద్ద చేపలు ఉంటాయి కదా, అవి ఇంకా బాగా రింగ్స్లా కట్ అవుతాయి ఫిష్, అవి అయితే వండితే బాగుంటుంది ఇగురు. ఇది చిన్న చేపే కాబట్టి నేను జస్ట్ పులుసు చేసేసుకుంటున్నాను. ఈసారి కనుక ఆ చేప కూడా అంత పెద్ద బిగ్ సైజ్ కనుక దొరికితే కనుక ఖచ్చితంగా మీకైతే కర్రీ ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్నది ఉంది, ఇందులోనే వేసేసుకుని మనం ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టిందో చూపిస్తాను.
కూర కోసం గిన్నె కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే చూసారు కదా, ముందు చెప్పాను కదా మసాలా, ఇదైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను, మరీ మెత్తగా కాదు. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇది మసాలా అయితే వేసుకున్నాం కదా, ఇదంతా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసుకున్నట్టు చెప్పాను కదా, పచ్చిమిర్చి చిన్నగా ఘాట్లు పెట్టుకుని ఇందులో వేసేసుకుందాం. నాకు ఈ పులుసు కూరల్లో నచ్చేది ఏంటంటే ఈ పచ్చిమిర్చి అండి. ఇలా మనం కట్ చేసి వేసుకుని పులుసులో ఒక్కొక్క ముద్దతో పాటు నంచుకుంటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం. ఇలాంటి పచ్చిమిర్చిని కూడా పొద్దున్నే చెద్దనంలో కూడా నంచుకుంటామండి మేము. సరే మీరు కూడా ట్రై చేయండి కూరలో పచ్చిమిర్చిని. అయితే కింద అడుగంటకుండా బాగా కలుపుకుందామండి మధ్య మధ్యలో, ఎందుకంటే పులుసు కూరకి మసాలా మాడితే అసలు బాగోదు, టేస్ట్ వేరే చేదు టేస్ట్ వస్తుంది. అందుకే దగ్గరుండి ఈ మసాలా అంతా మగ్గేంత వరకు చూసుకుందాం. కూర కోసం చెప్పి కరివేపాకు అయితే గిన్నెలోకి తీసుకుని ఇలా నీటిలో పెట్టుకున్నానండి, ఏదైనా డస్ట్ ఉంటే పోతుందని. అలాగే మనం ఒక పెద్ద సైజు అంత నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం వాటర్తో నానబెట్టుకున్నాం. మన పులుసుకి సరిపడా సాల్ట్, కూర కోసం సరిపడా కారం అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా చింతపండు నానబెట్టాం కదా, దాన్ని పులుపు అంతా తీసుకుని వేసుకున్నాం. పులుసు అయితే తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు పులుసు కూడా వేసుకున్నాం. ఇలా ఇది ఫస్ట్ అయితే బాగా చిక్కగా తీసుకున్నాను పులుసు, నెక్స్ట్ 2 టైమ్స్ కూడా కొంచెం పలచగా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మళ్ళీ 2 సార్లు అయితే పులుసు వేసుకున్నాం. కొంచెం పలచగానే ఉండాలి కదా చేపల పులుసు అంటేనే. ఒక్కసారి పులుసులోనే ఉడికిచ్చేసారా గ్రేవీ అంత బాగుందని. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా చింతపండు పులుసుని వేసుకున్నాం. ఇప్పుడు మూడోసారి కూడా తీసుకున్న పులుసు అయితే వేసానండి. ఇప్పుడు ఇది కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడు అందులోనే కడిగి పెట్టిన కరివేపాకును కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుందాం. పులుసులో బాగా మరుగుతుంది, అంటే బాగా ఇదవుతుంది. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఇది ఒక్క పొంగు రానిచ్చి పులుసు మనం చేపలు అయితే వేసేసుకుందాం. పులుసు అయితే మరుగుతుంది. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టిన చేపలను అయితే వేసేసుకుందాం. చేపలు అయితే వేసుకున్నాం కదండి, ఒక్కసారి గరిటెతో స్లోగా కలుపుకుందాం. మీరు నిజంగా ఇక్కడ లేరు కానీ చేపలు అలా వేసానో లేదో పులుసు అయితే మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇది మొత్తం కుక్ అయిన తర్వాత మీకైతే మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కూర ఎంతవరకు కుక్ అయింది అనేది చూద్దామండి. పులుసు అయితే చిక్కగా అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కూరనైతే దించేసుకునే టైం అయింది. ఇలా అయితే సరిపోద్దండి. పులుసు అంటే పులుసులాగే ఉండాలి కదా, మరి గ్రేవీ దగ్గరికైనా బాగోదు. అలాగే మీరు మీ ఫుడ్లోకి ఏం కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నారు, అలాగే ఏ స్పెషల్స్ అనేది చేస్తున్నారు అనేది కూడా నా వీడియో చూసిన తర్వాత కామెంట్లో పెట్టండి. అలాగే నచ్చితే కనుక వీడియో ఒక లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేసి ఒక వీడియో వల్ల నాకు ఇంకా కొంచెం వ్యూస్ అయితే పెరుగుతాయి, ఇంకా నాకు మంచిగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, ఇంకా మంచి మంచి కర్రీస్ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పి. అది మీ వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా వీలైతే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.